జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ రోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి అంశం వింటే ఏంద్రానైనా ఈ చిత్రం అంతా కూడాను అనిపిస్తుంది. మన పొరుగునే ఉన్నటువంటి ఉగ్రవాద దేశం పాకిస్తాన్లో మరొక వికెట్ అయితే పడిపోయింది. అది కూడా ఇలాంటి వికెట్ మాత్రం కాదు. ఒకప్పుడు పాకిస్తాన్నే తన కనుసైగలతో శాసించినవాడనమాట. భారత సరిహద్దుల్లో ఎన్నో కుట్రలు పడినటువంటి మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ అయినటువంటి ఖమర్ జావేద్ బాజ్వా కథ అయితే ముగిసిపోయింది. కానీ తన మరణం చుట్టూ అల్లుకున్నటువంటి కథలు, ఆ దేశం పడుతున్నటువంటి పాటలు చూస్తూ ఉంటే పాకిస్తాన్ ఇప్పుడు ఒక అగాధంలోకి వెళ్తానని చెప్పేసి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఈ బాజ్వా అనేవాడు ఏ విధంగా చనిపోయినాడు, అక్కడ జరుగుతున్నటువంటి అంతర్గత యుద్ధం ఏంది, భారత సరిహద్దుల్లో వాళ్ళు వేస్తున్నటువంటి కొత్త ప్లాన్ ఏంటి అన్నది ఈ వీడియో ద్వారా అన్నీ కూడా వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఓకేనా? సరే, ఇక అసలు విషయానికి వస్తే పాకిస్తాన్ చేసినటువంటి అధికారిక ప్రకటన చూస్తే ఇప్పుడు నవ్వాలో లేకపోతే జాలిపడాలో అర్థం కావడం లే. ఒకప్పుడు వేల సంఖ్యలో సైన్యాన్ని నడిపినటువంటి జనరల్ బాత్రూంలో కాలు జారి పడిపోయినాడంట, తలకు దెబ్బ తగిలిందంట. ఆ తర్వాత మల్టీ ఆర్గాన్స్ అన్ని కూడా ఫెయిల్యూర్ అయిపోయి చనిపోయినాడంట. అంటే ఈ విధమైన కథ అంతా కూడా చెప్తున్నారనమాట. సరే, ఇదంతా కూడా వినడానికి చాలా సింపుల్ గా ఉండదు కదా, కానీ పాకిస్తాన్ చరిత్ర తెలిసిన వాళ్ళకి తెలుసు అక్కడ బాత్రూమ్లు అనేటి ఎంత ప్రమాదకరమో అర్థమవుతుందా. అంటే చాలా మంది చావులకు అవి నిలయాలు అవుతాయన్నమాట. ఏంటి? బాత్రూమ్లు. మామూలుగా మన సినిమాల్లో చూస్తూ ఉంటాం. మామూలుగా విలన్ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ దారికి ఎవరైతే అడ్డొస్తూ ఉంటారో వాళ్ళని సైలెంట్ గా తీసుకొని పోయి సఫా చేస్తూ ఉంటారన్నమాట. పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా ఇప్పుడు అదే పని చేస్తుంది. పాకిస్తాన్లో ఇప్పుడు ప్రచారంలో ఉన్నటువంటి అసలు నిజం ఏంటంటే ఇది సహజ మరణం అయితే కాదు, ఇది ఒక మర్డర్ అని చెప్పేసి అందరూ కూడా చెవులు కోరుకుంటున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్కు ఒక భయం అయితే పట్టుకొని ఉండదన్నమాట. ఆ భయం ఏందయ్యా అంటే ఈ బజ్వాక్ సైన్యంలో ఇప్పటికి కూడా చాలా మంది విధేయులు ఉన్నారంట. వాళ్ళంతా కలిసి ఈ ఆసిమ్ మునీర్ను గద్దె దించుతారేమో అన్న భయంతోనే తన మాజీ బాస్ను బాత్రూమ్ సీన్ క్రియేట్ చేసి మరీ పక్కకు తప్పించారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలే చెప్పుకుంటున్నారు. ఒకసారి ఊహించుకోండి, ఒక దేశపు ఆర్మీ చీఫ్ తన సొంత కోర్ కమాండర్లతో మీటింగ్ పెడితే ఏ విధంగా ఉండాలా? గంభీరంగా, ధైర్యంగా ఉండాలా. ఎందుకంటే ఇతన్ని చూసే కదా ఆ సైన్యానికి అంతటి కూడా ధైర్యం వచ్చేదే, అవునా కాదా? కానీ ఈ ఆసిమ్ మునీర్ మాత్రం ప్రపంచంలోనే వింతైనటువంటి ఆర్మీ చీఫ్ అనమాట. అతను మీటింగ్ లో కూర్చున్నప్పుడు అతని చుట్టూరా కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉంటుందని చెప్పేసి విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. అంటే అంత అదురుముడ్డిగాడు అనమాట. అంటే ఎదురుగా కూర్చున్నటువంటి తన సొంత జనరల్స్ మీదే ఈ ఆసిమ్ మునీర్ కు నమ్మకం లేదు. ఎప్పుడు ఎవరో ఏ విధంగా తుపాకీ తీసి కాలుస్తారన్న భయం వీడిని వెంటాడుతానే ఉండాలి. సొంత సైన్యాన్ని నమ్మలేనోడు దేశాన్ని ఏమాత్రం కాపాడు అంతేనా కాదా? అందుకే ఆ భయం వల్లనే తనకి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా వేటాడి వేధిస్తున్నాడు. ఈ బాజ్వా చావు కూడా ఈ భయం నుంచే పుట్టినటువంటి కుట్ర అని చెప్పేసి విశ్లేషకులంతా కూడా భావిస్తున్నారు. పాకిస్తాన్ ఇప్పుడు అటు ఇటు పోలేని విధంగా ఒక డెడ్ ఎండ్కి అయితే చేరుకునిందనమాట. ఒకవైపు సౌదీ అరేబియా ఏం చేసింది? యుద్ధ ప్రకటన చేసింది. ఇరాన్తో యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పేసి పాకిస్తాన్ ఆదేశిస్తాను. ఎందుకంటే ఈ పాకిస్తాన్ సౌదీ అరేబియా కలిసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు కదా. ఏది? నీ మీద దాడి చేస్తే నా మీద చేసినట్టు, నా మీద చేస్తే నీ మీద చేసినట్టు అనేసి. ఇప్పుడు సౌదీ అరేబియా మీద ఇరాన్ మీద దాడులు చేస్తుంది. అప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలా? సౌదీ అరేబియాకి సపోర్ట్ చేస్తే ఇరాన్ మీద దాడులు చేయాలా? అంతేనా కాదా? కాబట్టి ఈ సౌదీ అరేబియా ఏం చెప్తుంది? నువ్వు యుద్ధానికి రెడీగా అని చెప్పేసి పాకిస్తాన్ ఆదేశిస్తుంది. కానీ ఇక్కడ ఆసక్తికరమైనటువంటి మరొక విషయం ఏంటంటే సౌదీ నుంచి వచ్చేటటువంటి బిచ్చం ఏది? ఆ డబ్బులు ఏదైతే ఉంటుందో దాని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పాకిస్తాన్కు లేదు, నేను రాలేనని కానీ కాదని కానీ చెప్పేటటువంటి ధైర్యం ఇంత మాత్రం కూడా లేదు. మరోవైపు పక్కనే ఉన్నది వచ్చేసి ఇరాన్ అనమాట. ఇరాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగా చిన్న దేశమే కాదు, అది గెరిల్లా యుద్ధంలోనూ అలాగే క్షిపణి శక్తిలోనూ చాలా బలమైనటువంటి దేశం. ఇరాన్తో పెట్టుకుంటే పాకిస్తాన్ అనేది ప్రపంచ మ్యాప్లోనే కనపడకుండా పోతుందన్నమాట. ఈ రెండు దేశాల మధ్యలో నలిగిపోతున్నటువంటి పాకిస్తాను యుద్ధం నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు కొత్త నాటకాలన్నీ కూడా ఆడుతుంది. ఈ ఒత్తిడి నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి పాకిస్తాన్ ఇప్పుడు ఇంకొక ప్లాన్ అయితే మొదలుపెట్టిందనమాట. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు అయినటువంటి డ్యూరాండ్ లైన్ దగ్గర పరిస్థితిని అంతా కూడా ఉద్రిక్తంగా మారుస్తుంది. అమాయకులైనటువంటి ఆఫ్ఘన్ పౌరుల మీద బాంబులు వేస్తాను చూడండి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కనుక పాకిస్తాన్ పైన తిరగబడితే చూడండి ఈ విధంగా మా సరిహద్దులంతా కూడా యుద్ధం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ ఉండేదాన్ని వదిలిపెట్టి మేము ఇరాన్ వైపు యుద్ధానికి వెళ్ళలేమని చెప్పేసి సౌదీకి అలాగే అమెరికాకు సాకులుగా చెప్పొచ్చు అనమాట. అర్థమవుతుంది ప్లాన్ మీకు. కానీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు కూడా తక్కువేం కాదు. పాకిస్తాన్ వేసినటువంటి ఈ ముళ్ళ కంచెలన్నింటినీ కూడా పీకేస్తా ఈ పాకిస్తాన్ వాళ్ళ చెక్ పోస్టులనే ఆక్రమించుకుంటున్నారు. దీంతో
ఈ పాకిస్తాన్ సైనికులంతా కూడా ఆ ఆర్మీ పోస్టులన్నింటినీ వదిలిపెట్టి ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోతారు. అయినా సరే నాకు ఇక్కడ ఒక డౌట్ యా, వాళ్ళ సొంత భూమినే సరిగ్గా కాపాడుకోలేని వాళ్ళు వీళ్ళు ప్రపంచానికి ఏం సలహాలు చెప్తారు, ఏం నీతులు చెప్తారు? వీళ్ళంట మళ్ళా ఇరాన్కు అమెరికాకు మధ్య వీళ్ళు ఏదో మధ్యవర్తిత్వం చేస్తారంట. ఇలాంటి చేతగాని సన్నాసులు. ఇక్కడ మనం అత్యంత అప్రమత్తంగా ఉండాలా. ఎందుకంటే పాకిస్తాన్ మునిగిపోయే స్థితికి ఎప్పుడు వచ్చినా సరే తమ దేశ ప్రజల దృష్టిని మళ్లించడానికి భారత్తో ఏదో విధంగా గొడవలు అయితే పెట్టుకుంటుంది. ఇప్పుడు నేను చెప్తాను కూడా అదే. రాబోయే రోజుల్లో జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఖచ్చితంగా అలజడి పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఊపిరి తిరగడం లే. ఒకవైపు చూస్తేనేమో ఆఫ్ఘనిస్తాన్, ఇంకోవైపు చూస్తేనేమో ఇరాన్, ఒకవైపు చూస్తేనేమో అమెరికా, ఇంకోవైపు చూస్తేనేమో సౌదీ అరేబియా. నలిగిపోయి చచ్చిపోతారు వీళ్ళు. అందుకే ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను వాళ్ళ స్లీపర్ సెల్స్ను అలాగే RDXని ఇప్పటికే మన దేశంలోకి పంపించే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే కిష్త్వార్లో మన సైన్యము ఇటీవలే కొంతమంది ఉగ్రవాదులను అయితే ఏర్పారేసింది. కానీ పాకిస్తాన్ ప్లాన్ ఏంటంటే ఏదో విధంగా భారత్ను రెచ్చగొట్టి మన వైపు నుంచి ఏదైనా ప్రతిదాడి జరిగే విధంగా చేయడం అన్నమాట. ఒకవేళ భారత్ గనక తిరిగి పాకిస్తాన్ పైన దాడి చేస్తే వాళ్ళు వెంటనే పోయి ఏం చేస్తారు, ప్రపంచం ముందు ఏడుస్తా చూడు భారత్ మమ్మల్ని చంపేస్తుంది, మేము ఇరాన్తో యుద్ధానికి రాలేమని చెప్పేసి చేతులు ఎత్తేస్తారనమాట. అంటే అటు పక్కనేమో ఆఫ్ఘనిస్తాన్తో ప్లాన్ చేస్తున్నారు, ఇంకో పక్కనేమో మన దేశంతో కూడా ఏదో విధంగా గొడవ పెట్టుకొని ఇదిగో ఈ రకమైన ప్లాన్ చేసే అవకాశం కూడా ఉండదు. ఈ విషయంలో మన న్యూస్ అఖండ విశ్లేషణ ఏంటయ్యా అంటే భారత్ ఈ ఉచ్చులో ఎట్టి పరిస్థితుల్లో కూడా పడకూడదు. పాకిస్తాన్ చేసేటటువంటి చిన్నపాటి కవింపు చర్యలను మన సైన్యమే లోకల్గానే డీల్ చేయాలి. అర్థమవుతుందా? వాళ్ళు ఏదైనా శనికినారు తుక్కురు రావదబ్బాలంటే వాళ్ళ ఆర్మీ పోస్టులో ఒక్కటి కూడా కంటికి కూడా కనపడకూడదు, దుమ్ము లేపారు దబ్బాల. అంతే తప్ప పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం రాకుండా చూడాలన్నమాట. ఎందుకంటే పాకిస్తాన్ తన సొంత చిక్కుల్లో అంటే ఈ సౌదీ అరేబియా, ఇరాను, ఆఫ్ఘన్ మధ్య నలిగి చావడమే మనకు చాలా లాభం అనమాట. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అంతగా అయితే బాగలేదు. వాళ్ళ దగ్గర బలమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ కూడా లేదు. గతంలో జరిగినటువంటి దాడుల్లో వాళ్ళ రాడార్లు అలాగే చైనా ఇచ్చేటువంటి రక్షణ వ్యవస్థలు అన్నీ కూడా తుప్పుబట్టిపోయాయి. దీంతో ఇప్పుడు ఆ దేశము చెప్పాలంటే ఒక నగ్న స్థితిలో ఉండదన్నమాట. అర్థమవుతుందా? ఏమి చేయాలో తెలియక ఆఫ్ఘనిస్తాన్ పైన గాలిలో బాంబులేసి మేమేదో పెద్ద వీర్లు అని చెప్పి బెళ్ళప్ దొబ్బుతా లోపల మాత్రం భయంతో వణికిపోతారు. చివరగా అంతర్జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ యాక్టివ్ అవుతున్నాడు. ట్రంప్కి ఒక అలవాటు ఉండాలి. ఆయన తనను తాను గొప్పగా ఊహించుకోవడానికి తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళను అంటే ఈ లూజర్స్ ను పక్కన పెట్టుకుంటాడనమాట. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అలాగే ఆసిమ్ మునీర్ లాంటి వాళ్ళు ఈ ట్రంప్ ముందు వంగి వంగి దండాలు పెడతా ఉంటే ఈ డొనాల్డ్ ట్రంప్ కు సమ్మగా ఉంటదన్నమాట. అంటే ఈగో సాటిస్ఫై అవుతుందన్నమాట. కానీ మన ప్రధాని మోడీ గారు ఆ విధంగా కాదు. ఆయన విశ్వగురువు, ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైనటువంటి నాయకుడు అనమాట. మోడీ గారి ముందు ట్రంప్ కూడా కొంచెం మర్యాదగా ఉండాల్సిందే, అవునా కాదా? అందుకే ట్రంప్ కు మోడీ గారి కంటే తన మాట వినే పాకిస్తాన్ తొత్తులంటేనే ఇష్టం అన్నమాట. మిత్రులారా, పాకిస్తాన్ ఇప్పుడు ఒక నీటి బుడగనమాట. అది ఎప్పుడు పేల్తాదో ఎవరికి కూడా తెలియదు. ఖమర్ జావేద్ బజ్వా మరణం అనేది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఆ దేశం మరిన్ని సంక్షోభాలకి వెళ్ళడం మాత్రం ఖాయం. మనం చేయాల్సిందల్లా ఒకటే, సరిహద్దుల్లో నిఘా పెంచడం, దేశంలో ఉన్నటువంటి దేశద్రోహుల పట్ల కఠినంగా ఉంటాం. మిత్రులారా, ఇది పాకిస్తాన్ అసలు రంగు. తన సొంత మాజీ బాస్నే బాత్రూంలో వేసి లేపేసేంత దారుణమైన స్థితికి ఆ దేశం అయితే చేరుకునింది. అటు ఇరాను, ఇటు సౌదీ అరేబియా. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల మధ్య నలిగిపోతూ ఆ మంటల నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు మన భారత్ మీద పడాలని చెప్పి చూస్తుంది. కానీ ఆ నక్కజిత్తుల మారి పాకిస్తాన్కు ఒకటే చెప్పేది, ఇది పాత భారతం కాదు, ఇది నవ భారతం. ఎందుకంటే వాళ్ళు చాలా ఎగ్జాంపుల్సే చూశారు. ఏది మన మోడీ గారు ప్రధాని అయిన తర్వాత, అవునా కదా? మీరు వేసే ప్రతి అడుగు పైన కూడా మా నిఘా ఉంటుంది. మీరు తవ్వే గోతిలో ఖచ్చితంగా మీరే పడే రోజు దగ్గరలోనే ఉండాలి. మా సైన్యం సిద్ధంగా ఉండాలి. అలాగే మా నాయకత్వం కూడా బలంగా ఉండాలి. మీరు ఎన్ని కుతంత్రాలు పనినా చివరికి మిగిలేది మాత్రం మీ వినాశనమే. మిత్రులారా, ఈ విశ్లేషణ మీకు ఏ విధంగా అనిపించింది? పాకిస్తాన్ ఆడుతున్నటువంటి ఈ బాత్రూమ్ గేమ్ పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ నికార్సైనటువంటి నిజాలు మరికొందరికి చేరాలంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ మిత్రులకందరూ కూడా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సంచలన విశ్లేషణలు అలాగే అంతర్జాతీయ రాజకీయాలు గుట్టు విప్పేటటువంటి వార్తల కోసం వెంటనే మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము చేసేటటువంటి ప్రతి వీడియోకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.